వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సువారి సన్యాసరావు ఉదంతాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 22వ తేదీన ఆ కార్యాలయానికి వచ్చేసినట్టు విఆర్ఓ మహిళ వాష్రూమ్కి వెళ్తున్న విషయాన్ని గమనించినటువంటి సన్యాసరావు ఆమె వెనకే వెళ్లి పురుషుల వాష్రూమ్ లో దూరి ఆమెను వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన ఆమె మాత్రం వెంటనే ఎంఆర్ఓకి సమాచారం ఇవ్వడం, ఎంఆర్ఓ ఉటావుట్న ఆయన పోలీసులు సరెండర్ చేయడం, ఈ పరిణామం అంతా కూడాను అక్కడ మహిళా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ సన్యాసరావు చేస్తున్నట్టు ఆకృత్యాలు మాత్రం ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు కారణంగా వెలుగు చూసినటువంటి ఈ వైనం అప్పట్లో ఆమె వీడియోని మాత్రం డిలీట్ చేయించారు. కాకపోతే 10 ఏళ్ళుగా ఆ కార్యాలయంలో తిష్టి వేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడాను ఆ ప్రజాప్రతినిధుల అండదండలతో అక్కడ ల్యాండ్ మాఫియాకి సహకరిస్తూ దండిగా ఆదాయం సంపాదించినటువంటి సన్యాసరావు మాత్రం మహిళా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఈ ఆకృత్యం బయట ప్రపంచం తెలియడంతో బాధితులందరూ కూడా ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ రోజు పోలీసులు కూడా విచారణ ముమ్మరం చేశారు. మొత్తం 8 మంది బాధిత మహిళలు మాత్రం ఈ రోజు పోలీసులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. వారిని కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోలు తీసి వారిని బ్లాక్మెయిల్ చేస్తూ శారీరక సుఖంతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేసినటువంటి ఉదంతాలు కూడా వెలుగులోకి వస్తాయి. సన్యాసరావు చేసినటువంటి ఈ ఉదంతాలతో మదనపాటుకు గురైనటువంటి ప్రతి మహిళా ఉద్యోగి కూడాను అక్కడ నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేయాలని ఎంఆర్ఓ ఇచ్చిన పిలుపు మేరకు బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్ లో క్యూ కడతారు. పోలీసులు కూడాను సన్యాసరావు చేసినటువంటి ఈ ఉదంతాలన్నీ కూడాను మూలాలతో పాటు బయటికి తీసే విధంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మాత్రం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నేపథ్యంలో దశాబ్ద కాలంగా ఆ కార్యాలయంలో ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా శాసించే విధంగా ఒక అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఉద్యోగి ఈ రోజు ఇంతలా ఇటువంటి ఆకృత్యాలు పాల్పడుతున్నారన్న విషయం మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపాటు గురి చేసింది. వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినటువంటి ఆయన బంగారం మాత్రం భాగవతం బయటపడింది. అందులో ఎటువంటి అచ్చలేదు. ప్రస్తుతం పోలీసులు చేస్తున్నటువంటి ఈ దర్యాప్తులో సన్యాసరావు చేసినటువంటి ఆకృత్యాలన్నీ ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ విఆర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ రోజు మరో 8 మంది మహిళలు ఆయనపై ఫిర్యాదు చేయడం, పోలీసులు వారిని మాత్రం గోప్యంగా విచారిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒకవేళ బెయిల్ నుండి బయటకు వస్తే మాత్రం వారికి బెదిరింపులు పాల్పడతారు. ఇంకా వీడియోలు ఏమైనా ఉంటే కనుక వారిని మానసికంగా హింసించింది కూడా వెనకాడు. వారిపై మాత్రం పూర్తి స్థాయిలో ఈ రోజు మాత్రం వారిని చిత్ర హింసలు పెట్టేటటువంటి ఘటనలు కూడా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ వీడియోలు అన్ని కూడా బయటకు తీసే క్రమంలో అంటే నమ్మశక్యం కానట్టు వాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆయన అంటే దురుసుగా ప్రవర్తించడమే కాకుండా శారీరక సుఖంతో పాటు అంటే డబ్బులు డిమాండ్ చేయడం, ఈ ప్రక్రియలన్నీ కూడా బయటకు రావడంతో మాత్రం సన్యాసాలను కఠినంగా శిక్షించేందుకు ఎంఆర్ఓ మాత్రం తొలి రోజున ఆయన పోలీసు సరెండర్ చేశారు. ఆ కార్యాలయం తిరిగి అడుగు పెట్టకుండా ఏ అవసరం దోహదపడుతుందో ఆ అంశాన్ని మాత్రం ఒడిచిపెట్టి జిల్లా కలెక్టర్ కూడా నివేదిక సమర్పించడం జరిగింది. ఈ రోజు మాత్రం సన్యాసరావు బాధితులు ఒక్కరొక్కరు బయటకు వస్తారు. ఇంకా అక్కడ మహిళా ఉద్యోగులే కాకుండా కార్యాలయానికి వచ్చినటువంటి మహిళలు ఎవరైనా వాష్రూమ్కి వెళ్తే వారి వీడియోలు తీశారేమో వారు కూడా మళ్ళీ ఫిర్యాదు చేసే పరిస్థితులు మాత్రం కనిపిస్తే పొందూరు ఎంఆర్ఓ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సన్యాసరావు ఉదంతాలను ఎండగట్టిన పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. బాధితులందరూ కూడా బాసటగా నిలిచిన ఎంఆర్ఓ ఇచ్చిన పిలుపు మేరకు బాధితులందరూ కూడా నిర్భయంగా వచ్చి ఈ రోజు ఫిర్యాదు చేస్తున్న క్రమంలో పోలీసులు ఈ ఉదంతంపై మాత్రం సీరియస్ గా తీసుకొని సన్యాసరావు ఉదంతాలు మాత్రం కఠినంగా శిక్షించే దిశగా సెక్షన్లు వేసి ఆయన అరెస్ట్కి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి ఆయన మాత్రం సర్వీస్ నుండి టెర్మినేట్ చేయాలని చెప్పి కూడా ఉద్యోగం డిమాండ్ చేస్తారు. తిరిగి ఆ కార్యాలయానికి అడుగు పెట్టకుండా ఆయన శిక్షించాలని చేస్తున్నటువంటి డిమాండ్ ఈ దర్యాప్తు ఎంతవరకు దోహదపడుతుంది అనే విషయం వేచి చూడాల్సిందే. పొందూరు తహసీల్దార్ కార్యాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.